అందరికీ నమస్కారం. నేను మీ కాసాల జయపాల్ రెడ్డి. అమ్మలాంటి అమృతమైన మన కమ్మైన తెలుగు భాషతో అవనీపై అందరూ అనర్గళంగా మాట్లాడే ఆంగ్ల భాషను మీరు సులభంగా నేర్చుకోవడానికి నా వంతు బాధ్యత సహాయ సహకారం సదా అందిస్తానని మీకు మాటిస్తున్నాను. చూడండి, మీరు ఇంగ్లీషు మాట్లాడనే భయాన్ని మీ మనసు నుండి పాలదూరండి. అనర్గళంగా మాట్లాడనే విషయంలో విజయం సాధించండి. చూడండి, మీలో చాలామంది ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న ఉబలాటం, ఉత్సాహం, కోరిక ఉంది, ఆ లక్ష్యం అనేది ఉంది. కానీ ఏంటంటే దీని మనం రైతుగా పోల్చుకుంటే, మనం ఒక రైతు అనేది పంట పండించాలంటే తన దగ్గర విత్తనాలు ఉన్నాయి, తనకు భూమి నేల ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ తను పండిస్తానంటే అయిపోతుందా? కాదు. అతను ఏం చేస్తాడు? ఆ యొక్క నేలను చదును చేసి దుక్కు దాన్ని ఒక పొతం చేసి, అంటే ఒక కరెక్ట్గా తీసుకొచ్చేసి సారవంతమైన నేలగా తీసుకొచ్చి ఒక విత్తనం నాడితే అది ఎలా అయితే మొలకెత్తుందో ఆ విధంగా ఆ స్టేజ్ వరకు, ఆ స్థితి వరకు ఆ యొక్క పొలాన్ని, ఆ యొక్క నేలను కరెక్ట్గా దున్నేసి రెడీ పెట్టేసి ఏం చేస్తాడు? ఆ విత్తనాలు నాటడం వల్ల ఏమవుతుంది? ఆ విత్తనాలు వాతావరణానికి అనుకూలంగా, ఆ గాలి ఉంటుంది కదా, గాలి నీరు అన్నీ తోడవుతూ అది మెల్లమెల్లగా ఆ విత్తనం అనేది మొలకెత్తుతూ ఉంటుంది. ఆ మొలకెత్తిన విత్తనం అనేది ఎలా అయితే పెరుగుతున్న కొద్దీ ఆ రైతు దాన్ని కాపాడుకుంటాడు. అంటే పక్షుల నుండి కావచ్చు, జంతువుల నుంచి కావచ్చు, వాడి క్రిమి కీటకాల నుంచి కాపాడడానికి సరైన మందులు వేసి ఏ స్టేజ్లో ఏమేయాలి అంటే దశలు ఉంటాయి కదా. మనం ఒక విత్తనం అనేది మొలకెత్తి అది ఫలపదంగా కావడానికి, ఫలాలు ఇవ్వడానికి, సక్సెస్ కావడానికి దానికి ఎన్నో దశలు ఉంటాయి. అయితే దాన్ని కంటికి రెప్పలా అయితే ఎలా రైతు అయితే కాపాడుకుంటాడు, అలాగే మనకు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న మీమాంస మీలో ఉంది, కోరిక ఉంది. కానీ మిత్రులారా, ఇక్కడ మీరు కూడా చేయాల్సిన విషయం ఏంటంటే, ఆ రైతు అయితే ఎలా అయితే దాని యొక్క పొలాన్ని కానొచ్చి నీళ్ళను దున్ని చదును చేసి ఒక సీడ్ విత్తనం వేస్తే మొలకెత్తడానికి ఎలాంటి అవకాశం ఉంటుందో అన్నీ క్లియర్గా చేసి పెట్టుకుంటాడు. అలాగే మీరు కూడా ఏం చేయండి, మొట్టమొదటగా మీకు కావాల్సింది ఏంటి? మీకు వీలైన సమయం ఉందా లేదా, ఏ సమయం ఉంటే ఏ సమయం ఉంది, ఎప్పుడు ఉంది, మీకు కావాల్సిన ముడి సరుకులు ఏంటి, ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఏంది అనేది క్లియర్గా తెలుసుకోండి. ఒక పెన్ పేపర్ తీసుకుని పెన్ పేపర్ పైన రాసుకోండి, నాకు ఏ సమయం వీలుంది, ఎట్లా మాట్లాడాలి, సెల్ ఫోన్ ఉందా లేదా, మాట్లాడడానికి మిత్రులు ఉన్నారా లేదా, మెటీరియల్ ఉందా లేదా, ఇది ఎవరైనా గైడ్ ఉన్నారా లేదా, సరైన దిశలో వెళ్ళడానికి ఎవరైనా మార్గం చెప్పే మార్గదర్శకులు ఉన్నారా లేరా అనేది విషయాలన్నీ ఒక పెన్ పేపర్ పైన రాసినట్టయితే మనకంటూ ఒక అవగాహన వచ్చేస్తుంది, ఒక అవేర్నెస్ వచ్చేస్తుంది. రైట్, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఇక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా మొదలుపెట్టి ఎలా ముందుకు వెళ్ళాలి. ఒకవేళ మార్గ మధ్యలో ఆగిపోయినట్టయితే, అర్ధంతరంగా ఆగిపోయినట్టయితే మనల్ని ప్రేరణ చేసే వాళ్ళు ఎవరున్నారు? సెల్ఫ్ మోటివేషన్ ఉందా, ఆత్మ ప్రేరణ ఉందా, ఇంకెవరైనా మిత్రులు ఉన్నారా, స్నేహితులు ఉన్నారా, బంధువులు ఉన్నారా, కుటుంబ సభ్యులు ఉన్నారా, ఉపాధ్యాయులు ఉన్నారా అనేది ఇవన్నీ విషయాలు వెతకాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం, సాధించగలం. ఇక్కడ రైతు అయితే ఎలా అయితే ఆ పంటను పండించి వచ్చిన ధాన్యంతో, ఆ ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులతో తను జీవనం గడపడానికి ఎలా అయితే ఉపయోగించుకుంటాడో, తనని తినడానికి ఉంచుకుంటూ మిగతా అమ్మేసి తన యొక్క కుటుంబాన్ని పోషిస్తాడో, అలాగే మనం కూడా ఏంటంటే ఆ విత్తనం నాటి నుంచి చివరికి వచ్చే వరకు ఎన్ని దశలు అయితే ఉంటాయో మనం కూడా ఇంగ్లీష్ అనే విషయంలో అనర్గళంగా మాట్లాడాలంటే అంత తేలికైన విషయం కాదు. ఎప్పుడు తేలిక అవుతుంది? నువ్వు సరైన దిశలో వెళ్ళి దాని పక్క ప్రణాళిక, పకడ్బందీ వ్యూహంతో సరైన దిశలో ఒక పంతాతో ముందుకు వెళ్తే సాధించగలం. పంతంతో ముందుకు వెళ్తే పల్టీ కొట్టడం ఖాయం, పంతా మార్చి ముందుకు వెళ్తే స్వర్ణ పతాకం నిన్ను వరించడం ఖాయం. అంటే ఎందుకు ఈ పిరికితనం, ఆలోచనలో కొత్తదనం, అలవర్చుకో సరైన దుఃఖతం, కనిపించును పదాంట్లో కొత్తదనం. అంటే చూడండి, విశాల దృక్పథం ఉన్నప్పుడే విజయం సిద్ధిస్తుంది. అంటే విశాల దృక్పథం ఉన్నప్పుడు మన విజయం సిద్ధిస్తుందని ఎలా చెప్పగలమంటే, నీకంటూ ఒక ముద్ర ఉండాలి, అంటే నీకంటూ ఒక వ్యూహం ఉండాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి, ఎక్కడున్నావో తెలిసి ఎక్కడికి వెళ్ళాలో తెలియపోయినా ప్రాబ్లమే, ఎక్కడికి వెళ్ళాలో తెలిసి ఎక్కడున్నావో తెలియకపోయినా సమస్య. కాబట్టి అవి రెండుని కనుక మీరు ఆకలింపు చేసుకొని రెండుని పరిశోధించి అధ్యయనం చేసి వాటిని తెలుసుకోండి, వాటి సందేహాలు నివృత్తి చేసుకున్నప్పుడు ప్రారంభించండి. ఖచ్చితంగా ఇంగ్లీష్ రాకపోతే నా కామెంట్ రూపంలో అడగండి, నేను మీకు సహాయం చేస్తాను సదా. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఓకేనా? మీరు భయపడకండి, నేను మీకున్నాను. ఓకేనా? చూడండి మిత్రులారా, మనం ఇప్పటివరకు మీకు చెప్పాను 350 వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను అని చెప్పి 24 స్ట్రక్చర్లు అని చెప్పాను. దాంట్లో దాదాపు 3 స్ట్రక్చర్లు కూడా విజయవంతంగా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 4వ స్ట్రక్చర్కి వెళ్దాం. మొదటి స్ట్రక్చర్ ఏంటంటే డూడస్ స్ట్రక్చర్. డూడస్ అంటే ఏంటి? ప్రస్తుతం చేస్తాను. అదే డిడ్కి వచ్చే వరకు ఏంది? గతంలో చేశాను, అంటే చర్య అనేది కంప్లీటెడ్ అయిపోయింది. 3వ విషయంకి వచ్చే వరకు ఏంటంటే షెల్ వీల్, అంటే భవిష్యత్తులో చేస్తాను.
ఇప్పుడు మనం 4వ స్ట్రక్చర్ ఉన్నాం కాబట్టి 4వ స్ట్రక్చర్ ఏంటంటే యామ్ ఈజ్ ఆర్ ఐఎన్జీ ఫామ్, అంటే ప్రస్తుతం చేస్తున్నాను. చర్య అనేది ఇప్పుడు జరుగుతున్నదాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, వెలిపించడానికి, తెలియజేయడానికి, మనం మాట్లాడడానికి చెప్పేది యామ్ ఈజ్ ఆర్ ఐఎన్జీ ఫామ్, ప్రస్తుతం చేస్తున్నాను. ఇక్కడ యామ్ ఈజ్ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్స్, ఇక్కడ యామ్ ఈజ్ ఆర్ ఐఎన్జీ ఫామ్. చూడండి, ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ అంటే మనకు తెలియాలి. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే 7 ఉంటాయండి. అది ఐ అంటే నేను, వి అంటే మనము, మేము, యు అంటే నీవు, మీరు, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇటువంటిది. ఇక్కడ మనకు పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏంటో తెలిసింది. యామ్ అంటే పాజిటివ్, నెగిటివ్ అంటే నాట్ చేస్తే ఏమవుతుంది, యామ్ నాట్ అవుతుంది, యామెంట్ అవుతుంది. ఈజ్ అంటే పాజిటివ్, దాన్ని నాట్ చేస్తే ఈజ్ నాట్ అవుతుంది, ఈజెంట్ అవుతుంది. ఆర్ అంటే పాజిటివ్, దాన్ని నాట్ చేస్తే ఆర్ నాట్ అవుతుంది, ఆరెంట్ అవుతుంది. ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్స్, ఐ వి దే ఇషిట్ అనేది పర్సనల్ ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఐ అంటే నేను, వి అంటే మనము, మేము, యు అంటే నీవు, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇటువంటిది. ఇక్కడ యామ్ అంటే పాజిటివ్, దాన్ని నాట్ చేస్తే, సార్ నాట్ అంటున్నారు, ఈ నాట్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకోవచ్చు. మనం గ్రామర్స్ ప్రకారం రాసుకోవాలి, అంటే వ్యాకరణం పద్ధతి ప్రకారం నియమ నియమాలు అనుగుణంగానే ఆ లిమిటేషన్స్, పరిమితులకు అనుగుణంగా మనం చెప్పాలి. ఇక్కడ యామ్ అంటే పాజిటివ్, దాన్ని నాట్ చేసి యామ్ నాట్ అవుతుంది, యామెంట్ అవుతుంది, షార్ట్ ఫామ్. అది ఈజ్ అనేది పాజిటివ్ అవుతుంది, దాన్ని నాట్ చేసి ఈజ్ నాట్ అవుతుంది, షార్ట్ ఫామ్ ఈజెంట్ అవుతుంది. ఆర్ అంటే పాజిటివ్, దాన్ని నాట్ చేసి ఆర్ నాట్ అవుతుంది, ఆరెంట్ అవుతుంది. ఇప్పుడు క్లియర్? నాకు మీకు అర్థమవుతుందా? నాకు అర్థమవుతుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది, హెల్పింగ్ వర్బ్స్ అంటే తెలిసినాయి. ఇక్కడ మనం ఏం చేద్దాం, ఒకసారి టేబుల్కి వెళ్దాం. ఒకసారి టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే మన ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళడానికి సులువు అవుతుంది. సిద్ధమేనా? ఆర్ యూ ఓకే? ఐఎమ్ ఓకే. రైట్. చూడండి మిత్రులారా, మనం ఒకసారి టేబుల్కి వెళ్దాం. ఇక టేబుల్ ఏం చెప్పుకున్నాం, సబ్జెక్ట్ ఉంది, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఇంటరాగేట్ ఉంది, నెగిటివ్ ఇంటరాగేట్ ఉంది. మన స్ట్రక్చర్ ఏంది, యామ్ ఈజ్ ఆర్ ఐఎన్జీ ఫామ్, ప్రస్తుతం చేస్తున్నాను. ఇక్కడ యామ్ అంటే పాజిటివ్, నాట్ చేస్తే యామ్ నాట్ అవుతుంది, షార్ట్ ఫామ్ అయింది, యామెంట్ అవుతుంది. ఈజ్ అంటే పాజిటివ్, నాట్ చేసి ఈజ్ నాట్ అయింది, ఈజెంట్ అయింది. ఆర్ అంటే పాజిటివ్, నాట్ చేసి ఆర్ నాట్ అయింది, ఆరెంట్ అయింది. ఇక్కడ యామెంట్కు ఏంట్ అని కూడా అంటారు. ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ అంటే 7 ఉంటాయి. ఐ అంటే నేను, వి అంటే మనము, యు అంటే నీవు, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇటువంటిదని తెలుసుకున్నాం. ఇక్కడ పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఇంటరాగేటివ్ ఉంది, నెగిటివ్ ఇంటరాగేటివ్ ఉంది. ఇక్కడ చూడండి, ఐకి ఏమొస్తుంది, యామ్ వస్తుంది. ఇక్కడ యామ్కు నాట్ చేస్తే ఏమవుతుంది, నెగిటివ్ అయిపోతుంది, యామ్ నాట్ అవుతుంది, షార్ట్ ఫామ్ యామెంట్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ ఏంటంటే హెల్పింగ్ వర్బ్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్ అడగడం, సహాయ క్రియలతో ప్రశ్న అడగడం, ప్రశ్నించడం, అడగడం, క్వశ్చన్ చేయడాన్ని ఈ యొక్క ఇంటరాగేటివ్ అంటారు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వేర్ ఆర్ యూ గోయింగ్ అంటాం. ఓకేనా? ఆర్ యూ డూయింగ్ అంటాం, ఆర్ ఏంట్ యూ డూయింగ్ అంటాం, ఆర్ ఏంట్ యూ గోయింగ్ అంటాం, ఆర్ ఏంట్ యూ హీటింగ్ అంటాం, ఆర్ యూ హీటింగ్ అంటాం, ఆర్ యూ ప్లేయింగ్ అంటాం, ఆర్ ఏంట్ యూ ప్లేయింగ్ అంటాం. ఓకేనా? ఇట్లా అడగడానికి, అంటే ప్రశ్నతో అడగడానికి పాజిటివ్ అయితే పాజిటివ్ అంటాం, నెగిటివ్ అయితే నెగిటివ్ ఇంటరాగేటివ్ అవుతాం. అయితే హెల్పింగ్ వర్బ్ అనేది పాజిటివ్గా ఉంటే పాజిటివ్ ఇంటరాగేటివ్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్ అనేది నెగిటివ్ ఉంటే నెగిటివ్ ఇంటరాగేటివ్ అవుతుంది. క్లియర్? చూడండి, ఇక్కడ ఐకి యామ్ వస్తుంది. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, యామ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఇక్కడ యామ్ ఐ వచ్చింది, పాజిటివ్ ఇంటరాగేటివ్, చివరి క్వశ్చన్ మార్క్ ఉండాలి, ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్తో రాయాలి. ఇక్కడ చూడండి, యామెంట్ అంటే షార్ట్ ఫామ్. ఐకి ఏమొస్తుంది, హ్యామ్ వస్తుంది. యామ్కి నాట్ చేస్తే యామ్ నాట్ అవుతుంది, దానికి షార్ట్ ఫామ్ ఇది యామెంట్. ఇక్కడ మీరు ఒక కఠినమైనది ఏముంటుంది, కన్ఫ్యూజన్ అయ్యేది ఏంటంటే, ఇది తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా నెగిటివ్ ఇంటరాగేటివ్ అడగాలనుకున్నప్పుడు, అడగాల్సిన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా పక్క మీరు ఏం చేయాలి, షార్ట్ ఫామ్తో అడగాలి. షార్ట్ ఫామ్తో అడగని ఏడాలి ఏం చేయాలి, సబ్జెక్ట్ తర్వాత నాట్ చేయాలి. ఇక్కడ ఏముంది, యామెంట్ ఐ వచ్చింది. ఇక్కడ యామ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఐ అనేది సబ్జెక్ట్ అనేది, నాట్ అనేది చేసినాం. చివరి క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఇప్పుడు క్లియర్ అయింది కదా? ఇంకోసారి వి చూద్దాం. ఇక్కడ వి అనేది సబ్జెక్ట్, వీఆర్ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది, వీఆర్ నాట్ వచ్చింది, వి హారెంట్ వచ్చింది. ఇక్కడ ఏముంది, ఆర్వి వచ్చింది. ఇక్కడ ఆరెంట్ వి వచ్చింది, ఆర్వి నాట్ వచ్చింది. చూడండి, మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. ఈ వీడియో కనుక మొదటిసారి వీక్షించిన వాళ్ళకి ఇది కొంచెం వేగం అనిపించవచ్చు. అందుకే మీరు ఏం చేయండి, మన కాసాల చేయబడి ఈ ఛానల్ ఉంది కదా, ఈ ఛానల్లో ప్లేలిస్ట్లో యామ్ ఈజ్ ఆర్ స్ట్రక్చర్స్ ఉంటాయి. దాంట్లో వెళ్తే మీకు ఇంట్రడక్షన్, తెలుగు టేబుల్, ఇంగ్లీష్ టేబుల్ క్లియర్గా ఉంటుంది. అది కనుక మీరు వీక్షించినట్టయితే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. వేగం అనిపించిన వాళ్ళకి లేదు సార్ అర్థమవుతుందంటే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? రైట్, ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. రైట్, చూడండి మిత్రులారా, ఈరోజు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. యామ్ ఈజ్ ఆర్ ఐఎన్జీ ఫామ్ గురించి. యామ్ ఈజ్ ఆర్ ఐఎన్జీ ఫామ్ అనేది ప్రస్తుతం చేస్తున్నానని తీసుకున్నాం. అయితే ఇక్కడ ఐ వి దే ఇషిట్ అనేది పర్సనల్ ప్రొనౌన్స్ అని తెలిసింది. ఐ అంటే యామ్ పాజిటివ్ అని తెలిసింది, దాన్ని నాట్ చేస్తే నెగిటివ్ అయింది, షార్ట్ ఫామ్ అయింది, యామెంట్ అయింది. ఈజ్ అంటే పాజిటివ్, దాన్ని నాట్ చేస్తే ఈజ్ నాట్ అయింది, షార్ట్ ఫామ్ అయింది, ఈజెంట్ అయింది. ఆర్ అంటే పాజిటివ్, దాన్ని నాట్ చేస్తే ఆర్ నాట్ అయింది, అది ఆరెంట్ అనేది షార్ట్ ఫామ్ అనేది తెలిసింది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్లోకి వెళ్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఒకటి పాజిటివ్ తీసుకుందాం. ఏం తీసుకుందాం, నేను
ఇప్పుడు ఏంది హైదరాబాద్కు వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ ఒకటి మనం ఏం తీసుకున్నాం, నేను ఇప్పుడు హైదరాబాద్కు వెళ్తున్నాను అని తీసుకున్నాం. ఇప్పుడు నేను హైదరాబాద్కు వెళ్తానంటే ఏం చెప్పుకున్నాం, డూడా స్ట్రక్చర్. నిన్న హైదరాబాద్కి వెళ్ళానంటే డూడా స్ట్రక్చర్ చెప్పుకున్నాం. నేను రేపు హైదరాబాద్కి వెళ్తానంటే ఫ్యూచర్ అనేది సెలవులు చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏముంది, నేను ఇప్పుడు హైదరాబాద్కు వెళ్తున్నాను, చేస్తున్నాను, తింటున్నాను, కొంటున్నాను, అమ్ముతున్నాను, ఆడుతున్నాను, పాడుతున్నాను, నిద్రపోతున్నాను. ఇవన్నీ ఏంటండి, ఐఎన్జి ఫామ్, అంటే చర్య జరుగుతూ ఉంది. ఓకేనా. ఇప్పుడు నేను మార్గ మధ్యంలో ఉన్న రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, హైదరాబాద్ వెళ్తున్నాను, నేను షాప్కి వెళ్తున్నాను, నేను పాట పాడుతూ ఉన్నాను, నేను ఐస్ క్రీమ్ కొంటూ ఉన్నాను, ఐస్ క్రీమ్ తింటున్నాను. ఓకేనా. వాళ్ళు పువ్వులు అమ్ముతూ ఉన్నారు, వారు ఆరుస్తున్నారు, వారు కేకలు వేస్తున్నారు, వారు బౌలింగ్ వేస్తున్నారు, వారు బ్యాటింగ్ పడుతున్నారు. ఇక్కడ ఐఎన్జి ఫామ్, అంటే చర్య అనేది జరుగుతూ ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేయడానికి, కంటిన్యూ యాక్షన్ జరుగుతున్నప్పుడు ఎక్స్ప్రెస్ చేయడానికి, వెలుబుంచడానికి, తెలియజేయడానికి మనం హ్యావ్ ఈజ్ ఐఎన్జి ఫామ్ వాడతాం. ఇక్కడ ఏం తీసుకున్నాం, నేను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నానని తీసుకుందాం. వెళ్తున్నాను అంటే ఏంటి, ఖచ్చితంగా ఇది ఐఎన్జి ఫామ్, ప్రస్తుతం జరుగుతుంది అని చెప్పడానికి. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చెప్పాము, ఒక సెంటెన్స్ కనపడగానే, ఈ వీడియో మొదటిసారి వీక్షించిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది కావచ్చు, ఇదివరకు మన డూ డస్ డిడ్ షల్ విల్ చూసిన వాళ్ళకి సులభతరం అవుతుంది. కొత్త వాళ్ళు నో ప్రాబ్లం, మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. మనం ఒక సెంటెన్స్ కనపడగానే, ఒక వాక్యం కనపడ ఏం చేయాలి, ఆ వాక్యంలో, ఆ సెంటెన్స్లో మనం 3 దశలు ఉంటాయి, 3 స్టెప్స్ ఉంటాయి. మొదటి స్టెప్ ఏంటంటే, సెంటెన్స్ కనపడగానే, వాక్యం కనపడగానే సెంటెన్స్లో ఉన్న వర్బ్ ఫామ్, వాక్యంలో ఉన్న క్రియకి వెళ్ళాలి. ఆ క్రియ చూసుకోవాలి, అది పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఇంటరాగేట్ ఉందా, నెగిటివ్ ఇంటరాగేట్ ఉందా, డూడర్ స్ట్రక్చరా, డిడ్ స్ట్రక్చరా, షల్ విల్ స్ట్రక్చరా, హ్యావ్ ఈజ్ ఐఎన్జి ఫామ్ తెలుస్తుంది. అది తెలియగానే వెంటనే వెళ్ళేసి ఆన్సర్ రాయకూడదు. వెంటనే ఆన్సర్ రాయకూడదు అంటే ఏం చేయాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి. అది రైటా రాంగ్ అని తెలుసుకోవడానికి రెండో స్టెప్ ఏం చేయాలి, సెంటెన్స్లో ఉన్న టైంకి వెళ్ళాలి, అంటే సమయంకి వెళ్ళాలి. వాక్యంలో ఉన్న సమయంకి వెళ్ళినట్టయితే అది ఏమవుతుంది, కన్ఫర్మ్ అయిపోతుంది. ఆ డూడజా, డిడ్డా, షెల్విలా, హ్యావ్ ఈజ్ ఐఎన్జి ఫామా, వాజ్ వర్ ఐఎన్జి ఫామా, పాజిటివా, నెగిటివా, పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ 3వ స్టెప్ ఏం చేయాలి, 3వ దశ ఏంటంటే, ఆ సెంటెన్స్లో ఉన్న, వాక్యంలో ఉన్న సబ్జెక్ట్కి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది, సబ్జెక్ట్ తెలిసిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా అది ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఐ అనే సబ్జెక్ట్ వస్తే ఇక్కడ హ్యామ్ వస్తుంది, వి అనే సబ్జెక్ట్ సార్ వస్తుంది, యు అనే సబ్జెక్ట్ సార్ వస్తుంది, ఈ అనే సబ్జెక్ట్ వస్తే ఇది వస్తుంది. కానీ మనకు వర్బు తెలిసింది, టైం తెలియగానే వెంటనే రాసిస్తామో రాయలేము. అందుకే ఏంది 3 దశలు, 3 స్టెప్స్ ఉంటాయి. ఒక సెంటెన్స్ కనబడాలని, ఒక వాక్యం కనబడాలని మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి మిత్రులారా, మీరు చేయాల్సింది ఏంటంటే మిత్రులారా, మొట్టమొదటి స్టెప్ అనేది సెంటెన్స్లో ఉన్న, వాక్యంలో ఉన్న వర్బ్ క్రియకి వెళ్ళాలి. ఆ క్రియ తెలిసిన వెంటనే ఏమవుతుంది, మనం ఏం చేయాలి, రెండో సెంటెన్స్, అంటే రెండో స్టెప్ అనేది ఏంటంటే, ఆ యొక్క సెంటెన్స్లో ఉన్న సమయంకి వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి, అప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. 3వ స్టెప్ ఏం చేయాలి, ఆ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్కి వెళ్ళాలి. అంటే మొదటి స్టెప్ ఏంది, వర్బ్ ఫామ్, రెండో స్టెప్ ఏంది, టైం, సమయం, 3వ స్టెప్ వచ్చింది సబ్జెక్ట్. ఈ 3 తెలిసినట్టయితే అది ఆన్సర్ ఏంటో మనం రాయడానికి, జవాబు రాయడానికి సులభం అవుతుంది, అర్థమవుతుంది. ఇప్పుడు వెళ్దామా. ఆధారబాధార చేస్తే అర్ధాంతరంగా ఆగిపోతాం, ఆధారబాధార చేస్తే ఆయాసం వస్తుంది తప్ప ఆలోచన రాదు. ఆలోచన బాగుంటేనే ఆశయం సిద్ధిస్తుంది. ఓకేనా. ఇప్పుడు వెళ్దాం. ఇక్కడ ఏముంది, నేను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తాను. మనం ఏం చెప్పాం, 3 స్టెప్పులు చెప్పాం కదా. ఒక సెంటెన్స్ కనపడగానే, వాక్యం కనపడి ఎక్కడికి వెళ్ళమని చెప్పాను, వర్బ్ ఫామ్ క్రియకి వెళ్ళమని చెప్పాను. ఇక్కడ వర్బ్ ఫామ్ ఏముంది, వెళ్తున్నాను ఉంది. వెళ్తున్నానంటే మనకి ఎక్కడో స్ట్రైక్ అయింది, లింక్ సింక్ ఎక్కడైంది, చేస్తున్నాను అంది. ప్రస్తుతం చేస్తున్నాను అంటే హ్యావ్ ఈజ్ ఐఎన్జి ఫామ్ అని అర్థమైంది. అంటే సార్ ఇక్కడ చేస్తున్నాను వెంటనే ఇక్కడ ఎందుకు వెళ్ళామంటే, మనం కనుక ఈ హ్యావ్ ఈజ్ ఐఎన్జి ఫామ్ తెలుగు టేబుల్ ఇంట్రడక్షన్ బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా సులభం అవుతుంది. ఇక్కడ మనకి ఏం తెలిసిందండి, వెళ్తున్నాను అంటే ఆటోమేటిక్ ఇది ఏంది, చేస్తున్నాను అని అర్థమైపోయింది. ఓకేనా. ఇప్పుడు మనకి ఇది ఏంది, హ్యావ్ ఈజ్ ఐఎన్జి ఫామ్ అని తెలిసింది. ఇది పాజిటివ్ అని కూడా తెలిసింది, ఎందుకంటే చేస్తున్నాను, చేస్తూ లేను, చేస్తున్నానా, చేస్తూ లేనా, తెలుగు టేబుల్ చెప్పుకున్నాం కదా. చేస్తున్నానంటే పాజిటివ్, చేస్తూ లేనంటే నెగిటివ్, చేస్తున్నానంటే ఇంటరాగేటివ్, పాజిటివ్ ఇంటరాగేటివ్, చేస్తూ లేనంటే నెగిటివ్ ఇంటరాగేటివ్. క్లియర్, అర్థమైంది కదా. చూడండి, మనం ఏం చేస్తాం, ఆధారబాధకి ఇది హ్యావ్ ఈజ్ ఐఎన్జి ఫామ్ రాసేస్తాం. ఏం చేస్తాం మీకు తెలుసు, రెండో స్టెప్ ఏంది, సెంటెన్స్లో ఉన్న టైంకి వెళ్దామా ఇప్పుడు. రైట్. చూడండి మిత్రులారా, ఇప్పుడు మనం ఏం చేయాలి, సెంటెన్స్లో టైం ఏముంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు అంటే ఏంది, నవ్ అంటే ఏంది, ప్రజెంట్ అంటే ఇది ఏంది
అంటే అమిచర్ ఐఎన్జీ ఫామ్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది, పాజిటివ్ అని తెలిసింది. ఇప్పుడు ఏం చేసాం, థర్డ్ స్టెప్ ఏంది, సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్కి వెళ్ళాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏముందండి, నేనంటే ఏంది, ఐకి మనం ఏం చేస్తాం, హ్యామ్ రాసుకుంటాం. అర్థమైంది కదా, ఐకి హ్యామ్ రాసుకుంటాం. కాబట్టి ఇప్పుడు వర్బ్ తెలిసింది, టైం తెలిసింది, సబ్జెక్ట్ తెలిసింది. ఆ ఐ అనే సబ్జెక్ట్ కాబట్టి హ్యామ్ వస్తుంది, పాజిటివ్ కాబట్టి రాసేద్దాం. ఏం రాద్దాం, ఐ యామ్ గోయింగ్ టు హైదరాబాద్ నౌ. చూడండి ఇప్పుడు అర్థమైంది కదా క్లియర్గా, నేను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నానంటే ఏంది, ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ నౌ అని వచ్చింది. ఒక సెంటెన్స్ కనబడి ఎక్కడికి వెళ్ళామని చెప్పాం, సెంటెన్స్ ఉన్న వర్బ్ ఫామ్కి ఇలాకి వెళ్ళాలి, రెండోది ఏం చేయాలి, టైంకి వెళ్ళాలి, సమయంకి వెళ్ళాలి, మూడోది సబ్జెక్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు రాసుకున్నామా, సబ్జెక్ట్ తెలిసింది, హెల్పింగ్ వర్బ్ తెలిసింది, మెయిన్ వర్బ్ తెలిసింది, ఆబ్జెక్ట్ తెలిసింది, టైం తెలిసింది. ఇది ఇండైరెక్ట్గా మీకు టెన్సెస్ లేకుండా చెప్తానని చెప్పా కదా, గ్రామర్ లేకుండా గ్రామర్ వచ్చేసింది. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, యామ్ అనేది హెల్పింగ్ వర్బ్, గోయింగ్ అనేది ఐఎన్జీ ప్రోగ్రెసివ్ కాబట్టి మెయిన్ వర్బ్, ఇక్కడ టు అనేది ప్రిపోజిషన్, ఇది ఆబ్జెక్ట్, ఇది ఆటోమేటిక్గా టైం వచ్చేసింది. కాబట్టి ఇదేంటి, పాజిటివ్గా ఏంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ అనేది వచ్చేసింది. అంటే మీరు అందుకే చెప్తున్నా, గ్రామర్తో చెప్తే ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టమవుతుంది. అయితే గ్రామర్ లేకుండా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా, ఇది పక్క పెట్టండి గ్రామర్. ఇప్పుడు మనకు పాజిటివ్ తెలిసింది, ఇప్పుడు నెగిటివ్కి వెళ్దాం. నెగిటివ్ ఏంది, నేను ప్రస్తుతం, ఇప్పుడు రాసుకుందామా, ఓకే, నేను ఇప్పుడు హైదరాబాద్కు వెళ్తూ లేను. చూడండి ఇప్పుడు వెళ్తూ లేనంది ఒక సెంటెన్స్ కనబడి ఎక్కడికి వెళ్ళమని చెప్పాను మిత్రులారా, మనము సెంటెన్స్లో ఉన్న వర్బ్ ఫామ్ వాక్యంలో కంటే వాక్యంలో ఉన్న వర్బ్ ఫామ్ క్రియకి వెళ్ళాలి, సెంటెన్స్లో ఉన్న వర్బ్ ఫామ్కి వెళ్ళాలి. ఇక్కడ ఏముంది, వెళ్తూ లేను, చేస్తూ లేను, తింటూ లేను, ఆడుతూ లేనంటే ఏంది, వెళ్తూ లేనంటే ఆటోమేటిక్గా నెగిటివ్ అని తెలిసింది. మనకు సింక్ ఎక్కడైంది, ప్రస్తుతం చేస్తున్నాను దగ్గర అయింది, అంటే చేస్తలేను కాబట్టి ఇది ఆటోమేటిక్గా అమెజర్ ఐఎన్జీ ఫామ్ అని తెలిసింది. అమెజర్ ఐఎన్జీ ఫామ్ చేయగానే ఎగిరి గంతేసి రాసేస్తామా, ఏకదాటిగా రాయం, ఏం చేస్తాం, ఇది పాజిటివా నెగిటివా, పాజిటివ్ ఇంటరాగేటివా నెగిటివ్ ఇంటరాగేటివా అని కూడా తెలుసుకుంటాం. ఇది చేస్తూ లేనంటే ఏంది, ఆటోమేటిక్గా నెగిటివ్ అని తెలిసింది. ఇది అమెజర్ ఐఎన్జీ ఫామ్ తెలిసింది. రెండో స్టెప్ ఏం చేయాలి, రెండో దశ ఏం చేయాలి, మనం సెంటెన్స్ ఉన్న టైంకి వెళ్ళి, టైం ఏముంది, ఇప్పుడు అంటే ఏంది, నవ్ అంటే ఏంది, ప్రజెంట్ కాబట్టి ఇది ఆటోమేటిక్గా అమెజర్ ఐఎన్జీ ఫామ్ కన్ఫర్మ్ అయింది, నెగిటివ్ అని తెలిసింది. ఇది యామా, ఈజా, ఆరా అనేది తెలుసుకోవడానికి ఏం చేయాలి, సెంటెన్స్ ఉన్న సబ్జెక్ట్కి వెళ్ళాలి. సబ్జెక్ట్కి వెళ్తేనే ఆ హెల్పింగ్ వర్బ్ ఏంటో తెలుస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది, నేను ఉంది, నేను అంటే ఏంది, ఐకి ఏమొస్తుంది, హ్యామ్ వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ తెలిసింది, హెల్పింగ్ వర్బ్ తెలిసింది, వర్బ్ తెలిసింది, ఇప్పుడు టైం తెలిసింది. రాసేద్దామా, ఏం రాద్దాం, యామ్కు నాట్ ఏంది, ఐ యామ్ నాట్ గోయింగ్ టు హైదరాబాద్ నౌ. చూడండి ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ తెలిసింది, హ్యామ్, ఓకేనా, ఐ అనేది సబ్జెక్ట్, ఇక్కడ గోయింగ్ అనేది మెయిన్ వర్బ్, ఇక్కడ ఏమైంది, ఆబ్జెక్ట్ నవ్ వచ్చేసి. ఇక్కడ ఐ యామ్ నాట్ అని చెప్పుకున్నాం, ఐ యామ్ నాట్కి నెగిటివ్ అని తెలుసు. అది ఐ యామ్ నాట్ అనేది నెగిటివ్కి షార్ట్ ఫామ్ ఏంది, యామ్ నాట్కి ఏమవుతుంది, యామెంట్ అవుతుంది. రాసుకుందామా, ఇప్పుడు ఓఆర్ఎం రాసుకోవచ్చు, యామ్ నాట్కి ఐ యామెంట్, అవి ఏంటని కూడా నచ్చు, గుర్తుపెట్టుకోండి, మీకు నచ్చింది రాయండి, హైదరాబాద్ నౌ. కొంచెం నా రైటింగ్ బాగుంటుంది, మీకు అర్థం కాకపోతే పక్క స్లైడ్స్ వస్తే వీడియో చివరిలో కూడా మెటీరియల్ ఉంటుంది, ఓకేనా. చూడండి ఇక్కడ మనకు పాజిటివ్ ఏం తెలిసింది, నేను ఇప్పుడు హైదరాబాద్కు వెళ్తున్నాను అంటే ఏంది, మనకు ఆటోమేటిక్గా ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ నా వచ్చింది. ఒకవేళ తెలుగు ఎక్స్ప్లెయిన్ చేయడం బోర్ వస్తుంది సార్ అనుకునే వాళ్ళు డైరెక్ట్ ఇంగ్లీష్ వచ్చేస్తాయి. కానీ స్టార్టింగ్ దశలో ఉండి పల్లె భాషలో అంటే పల్లె మాండలికాలతో ప్రపంచాన్ని శాసించే పరభాష ఇంగ్లీష్ నేర్చుకోవడం కనుక మొదలుపెట్టిన వాళ్ళు, తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ ఇంకొంచెం ఎంతో కొంత గ్రిప్ ఉంది వచ్చిన వాళ్ళకి తెలుగు అనేది ఎక్స్ప్లెనేషన్ కొంచెం బోర్ వస్తుంది, వాస్తవం చెప్తున్నా. అప్పుడు ఏమవుతుంది, ఆ బోర్ అనేది వస్తే కొంచెం ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, ఓకేనా, సరిపోతుంది. ఇప్పుడు మనకేం తెలిసిందండి, నేను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తూ లేనంటే ఏం రాసుకున్నాం, ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు హైదరాబాద్ నౌ, ఐ యామెంట్ గోయింగ్ టు హైదరాబాద్ నౌ, ఓకే. ఇది ఆటోమేటిక్గా ఆన్సర్ చెప్తాం. ఇక్కడ మనకు పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ రెండో స్టెప్ ఏంది, మనం పాజిటివ్ ఇంటరాగేటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ వెళ్దాం. ఇక్కడ పాజిటివ్ ఇంటరాగేటివ్ ఏం రాసుకుందాం, నేను ఇప్పుడు హైదరాబాద్కు వెళ్తున్నానా. చూడండి ఎప్పుడైనా మనకు దీర్ఘం వచ్చిందంటే అది ఆటోమేటిక్ ఏంది,
నెగిటివ్ ఇంటరాగేటివా పాజిటివ్ ఇంటరాగేటివ్ అవుతుంది. ఇంటరాగేటివ్ అయితే పక్క అవుతుంది, పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది రెండో విషయం. ఇప్పుడు మనకు సెంటెన్స్ కనపడగానే మనం ఏం చేయమని చెప్పాను, 3 స్టెప్పులు ఉంటాయి, 3 దశలు ఉంటాయని చెప్పాను. ఆ సెంటెన్స్ కనపడగానే, వాక్యం కనపడగానే వాక్యంలో ఉన్న వర్ఫామ్కి వెళ్ళాలి, క్రియకి వెళ్ళాలి, సెంటెన్స్లో ఉన్న వర్ఫామ్కి వెళ్ళాలి. ఇక్కడ వర్ఫామ్ ఏందండి, వెళ్తున్నానా. వెళ్తున్నానంటే మనకి ఎక్కడో కొంచెం ఆలోచన వచ్చింది అనుకుంటా, స్ట్రైక్ అయింది అనుకుంటా. ప్రస్తుతం చేస్తున్నాను అంటే యామిజ్ అరేంజ్ ఫామ్ అంటే ఏంటి, నేను ప్రస్తుతం చేస్తున్నాను, నేను ప్రస్తుతం చేస్తూ లేను, నేను ప్రస్తుతం చేస్తున్నానా, నేను ప్రస్తుతం చేస్తూ లేను, చేస్తున్నాను, చేస్తూ లేను, చేస్తున్నానా, చేస్తులేనా, చేస్తున్నానా దగ్గరికి వచ్చింది కదా, చేస్తున్నానా, వెళ్తున్నాను దగ్గర సంబంధం వచ్చింది. కాబట్టి ఇది యామిజ్ అరేంజ్ ఫామ్ అని తెలిసింది, పాజిటివ్ ఇంటరాగేటివ్ అని కూడా తెలిసింది. అయినా మనం రాసేస్తామా, ఏం చేస్తాం, కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏం చేస్తాం, రెండో స్టెప్ సెంటెన్స్లో ఉన్న టైంకి వెళ్తాం, సమయంకి వెళ్తాం. సమయం ఏముంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు అంటే నవ్ అంటే ఎట్ ప్రజెంట్, కాబట్టి ఇది ఆటోమేటిక్గా యామిజ్ అరేంజ్ ఫామ్ అని తెలిసింది, ఇంటరాగేటివ్ అని కూడా తెలిసింది. ఇక్కడ పక్కకు చివరి క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ప్రశ్నార్థకం, ఇంటరాగేటివ్ కాబట్టి పక్క ఇది ఇంటరాగేటివ్, పాజిటివ్ అని తెలిసింది, యామిజ్ అరేంజ్ ఫామ్ తెలిసింది. ఇక్కడ యామిజ్ అరేంజ్ ఫామ్ తెలిసింది, కానీ ఇక్కడ హ్యామ్ కరెక్టా, ఆర్ కరెక్టా, హీస్ కరెక్టా తెలియడానికి ఏం చేయాలి, సబ్జెక్ట్కి వెళ్ళాలి. థర్డ్ స్టెప్ ఏంటంటే సెంటెన్స్లోనూ సబ్జెక్ట్కి వెళ్ళాలి. సబ్జెక్ట్ ఏముంది, నేనంటే ఐకి ఏమొస్తుంది, యామ్ వస్తుంది. ఇప్పుడు మనకేం తెలిసింది, సబ్జెక్ట్ తెలిసింది, టైం తెలిసింది, పాజిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది, కానీ ఐకి యామ్ వస్తుంది. కానీ ఇంటరాగేటివ్లో మీకు ఏం అడగమని చెప్పాను, ఎప్పుడైనా ఇంటరాగేటివ్ అడిగేటప్పుడు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా హెల్పింగ్ వర్బ్తో అడగాలి. అది పాజిటివ్ అయితే పాజిటివ్లో అడగాలి, నెగిటివ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఏంటి షార్ట్ ఫామ్తో అడగాలి. షార్ట్ ఫామ్తో అడగండి ఎడేలా సబ్జెక్ట్తో చేర్చమని చెప్పాను. ఇక్కడ మనకు పాజిటివ్ కాబట్టి ఐకి ఏమొస్తుంది, యామ్ వస్తుంది. అప్పుడు హ్యామ్తో అడిగిద్దామా, ఏం రాద్దాం, హ్యామ్ ఐ గోయింగ్ టు హైదరాబాద్ నౌ. ఖచ్చితంగా చివరి క్వశ్చన్ మార్క్ ఉండాలని చెప్పాను, క్యాపిటల్ లెటర్తో రాయాలి. ఎప్పుడైనా హెల్పింగ్ వర్బ్తో రాసేటప్పుడు సెంటెన్స్ బిగినింగ్లో క్యాపిటల్ లెటర్తో రాయాలి, చివరికి మాత్రం క్వశ్చన్ మార్క్ ఉండాలి. అది ఎప్పుడు నెగిటివ్ పాజిటివ్ ఇంటరాగేటివ్లో మీదన్నిటికీ కాదు సుమా, ఓకేనా. ఇక్కడ యామ్ ఐ గోయింగ్ టు హైదరాబాద్ నా వచ్చింది. చూడండి మనకు సెంటెన్స్ కనబడి ఎక్కడికి వెళ్ళాం, సెంటెన్స్లో వర్ఫామ్కి వెళ్ళాం, క్రియాకి వెళ్ళాం. ఇది పాజిటివా నెగిటివా, పాజిటివ్ ఇంటరాగేటివా నెగిటివ్ ఇంటరాగేటివ్ తెలుసుకున్న తర్వాత అక్కడే కన్ఫర్మ్ చేసుకొని రాయం. ఏం చేస్తాం, సమయంకి వెళ్తాం. సమయం ఏంది, ఇప్పుడు అంటే నవ్ అంటే ఇది ఆటోమేటిక్ ఏం తెలుస్తుంది, వెళ్తున్నానంటే అది పాజిటివ్ ఇంటరాగేటివ్, యామిజ్ అరేంజ్ ఫామ్ అని తెలిసింది. టైం చూస్తే కన్ఫర్మ్ అయిపోయింది. అప్పుడేం చేస్తాం, ఇది హ్యామా ఈజ్ ఆర్ అని తెలుసుకోవడానికి సెంటెన్స్లో సబ్జెక్ట్కి వెళ్దాం. సబ్జెక్ట్ ఏముంది, ఐ అంది, ఐకి ఏమొస్తుంది, హ్యామ్ వస్తుంది. ఇది పాజిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది కాబట్టి ఐకి ఏమొస్తుంది, యామ్ వస్తుంది. యామ్ అనేది రాయాలి కాబట్టి హెల్పింగ్ వర్బ్తో యామ్ ఐ గోయింగ్ టు హైదరాబాద్ నౌ రాశాం. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం, నెగిటివ్ ఇంటరాగేటివ్ వెళ్దాం. ఏముంది, నేను ఇప్పుడు హైదరాబాద్కు వెళ్తూ లేనా. చూడండి మిత్రుల, మనకు సెంటెన్స్ కనబడి ఎక్కడికి వెళ్ళామని చెప్పాను, మీరే చెప్పేస్తారు ఇప్పుడు. సార్ మాకు ప్రాక్టీస్ అయిపోయింది, అర్థమైపోయింది. ఏంది, మీరు ఖచ్చితంగా నాకు ఏం చేస్తారో తెలుసు, సెంటెన్స్లో ఉన్న వర్ఫామ్ అంటే వాక్యంలో ఉన్న వర్ఫామ్ క్రియకి వెళ్తారు. ఏముంది, వెళ్తూ లేంటే సార్ మాకు స్ట్రైక్ అయిపోయింది. ఏంది, చేస్తున్నాను, చేస్తూ లేను, చేస్తున్నానా, ఆటోమేటిక్గా యామిజ్ అరేంజ్ ఫామ్ అని చెప్పేస్తారు. అంటే చూడండి, ఒక సెంటెన్స్ కనపడగానే ఎక్కడికి వెళ్ళాలి, సెంటెన్స్లో ఉన్న వర్ఫామ్కి వెళ్ళాలి. వర్ఫామ్ ఏముందంటే వెళ్తూ లేనంటే ఎక్కడో స్ట్రైక్ అయింది. ఏముంది, హ్యామిజ్ అరేంజ్ ఫామ్లో నెగిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది. అంటే ఇది నెగిటివ్ అని తెలిసిపోయింది, హ్యామిజ్ అరేంజ్ ఫామ్ అని తెలిసింది. రాసేస్తామా, కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏం చేస్తాం, రెండో స్టెప్ ఏం చేస్తాం, సెంటెన్స్లో ఉన్న టైంకి వెళ్తాం. టైం ఏముంది, ఇప్పుడు అంటే నవ్ అంటే ఎట్ ప్రజెంట్ కాబట్టి ఇది ఆటోమేటిక్ ఏంది, హ్యామిజ్ అరేంజ్ ఫామ్ నెగిటివ్ అని తెలిసింది. ఇది యామా ఈజ్ ఆర్ తెలుసుకోవడానికి ఏం చేస్తాం, థర్డ్ స్టెప్ సెంటెన్స్లో ఉన్న ఖచ్చితంగా సబ్జెక్ట్కి వెళ్తాం. సబ్జెక్ట్ ఏముందండి, నేనంటే ఏంది, ఐకి ఏమొస్తుంది, యామ్ వస్తుంది. ఇక్కడ ఏముంది, నెగిటివ్ ఉంది కాబట్టి ఐకి ఏంది నెగిటివ్, ఐ అనేది సబ్జెక్ట్, ఐకి ఏమో హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది, యామ్ వస్తుంది. యామ్కు నాట్ చేస్తే యామ్ నాట్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది, షార్ట్ ఫామ్ ఏంది, యామెంట్ అవుతుంది. మనం ఏం చెప్పాము ఇక్కడ, ఈ వీడియో మొదట్లో ఏం చెప్పాము, హెల్పింగ్ వర్బ్తో అడగాలంటే డైరెక్ట్ షార్ట్ ఫామ్తో అడగాలి. పాజిటివ్లో డైరెక్ట్ షార్ట్ ఫామ్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఎక్కడ ఇబ్బంది, ఎక్కడ సమస్య, ఎక్కడ కఠినంగా ఉంటుంది అంటే నెగిటివ్ ఇంటరాగేటివ్ అడిగేటప్పుడు ఖచ్చితంగా షార్ట్ ఫామ్తో అడగాలి. షార్ట్ ఫామ్తో అడగని ఏడేలా ఏం చెప్పాను, సబ్జెక్ట్ తర్వాత నాట్ చేసామని చెప్పాను. ఇక్కడ ఐకి యామ్ వస్తుంది, హ్యామ్కు నాట్ చేస్తే యామ్ నాట్ అయింది, యామెంట్ అయింది. ఇక్కడ యామెంట్ రాసేద్దామా, రాదు. ఏం రాద్దాం, హ్యామెంట్ ఐ గోయింగ్ టు హైదరాబాద్ నౌ. క్వశ్చన్ మార్క్ చివరి ఖచ్చితంగా ఉండాలి.
ఇప్పుడు మనకేంటి హ్యామెంట్ అనేది షార్ట్ ఫామ్తో అడిగాం. మనం ఇంకో విషయం ఏం చెప్పాం, ఒకవేళ షార్ట్ ఫామ్తో అడగని ఎడలా అడగడానికి ఇబ్బంది అయినట్టయితే ఛాన్సెస్ లేకపోతే అప్పుడు ఏం చేయాలి, సబ్జెక్ట్ తర్వాత నాట్ చేయాలి. ఇక్కడ హ్యామ్ అనేది షార్ట్ ఫామ్ రాసినప్పుడు ఏమవుతుంది, హ్యామ్ ఏమవుతుంది ఇక్కడ ఐ తర్వాత సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఏంది, సబ్జెక్ట్ అనేది ఐ కాబట్టి సబ్జెక్ట్ నాట్ చేసినప్పుడు ఏమవుతుంది, గోయింగ్ టు హైదరాబాద్ నో. క్వశ్చన్ మార్క్ పక్కా ఉండాలి. ఇక్కడ కనపడని వల్ల స్లైడ్ వస్తే చూడండి. ఇప్పుడు మనకేం తెలిసింది, పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది, పాజిటివ్ ఇంటరాగేటివ్ తెలిసింది, నెగిటివ్ ఇంటరాగేటివ్ తెలిసింది. ఇక్కడ వరకు క్లియర్ కదా, కొంచెం అర్థమైంది కదా. మొదటి ఎగ్జాంపుల్ కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది. మనం మరొక వీడియోలో మరో ఎగ్జాంపుల్ కనుక చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మీకు సులువు అవుతుంది. యామ్ ఈజ్ అ రేంజ్ ఫామ్ అనేది క్లియర్గా స్పష్టంగా సంపూర్ణంగా పరిపూర్ణంగా అర్థమవుతుంది అనడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు, సందేహం లేదు. రైట్, చూడండి మిత్రులారా, ఇప్పుడు మనకేంది పాజిటివ్ అంటే ఏంది, ఐ యామ్ వచ్చింది. ఇక్కడ నెగిటివ్ ఐ యామ్ నాట్, ఐ యామెంట్ వచ్చింది. పాజిటివ్ ఇంటరాగేట్లో హ్యామ్ వచ్చింది, నెగిటివ్ ఇంటరాగేట్లో హ్యామెంట్ వచ్చింది, యామ్ ఐ వచ్చింది. గుర్తుపెట్టుకు మనం తెలుగు టేబుల్ తెలిసి ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఎలా అంటే అప్పుడు ఏం చేస్తాను, నేను చేస్తున్నాను, నేను వెళ్తున్నాను, నేను చేస్తులేను, నేను వెళ్తులేను. ఇక్కడ ఏం చెప్పుకున్నాం, నేను వెళ్తున్నానా, నేను చేస్తున్నాను, సంబంధం ఉందా, నేను ఏముంది, నేను వెళ్తూలేనా, నేను చేస్తూలేనా, రెండు దగ్గరలో ఉన్నాయి కదా. అదే ఇంగ్లీష్ టేబుల్కి వస్తే చూడండి, ఐ యామ్ నాట్, ఐ హ్యామెంట్, హ్యామ్ ఐ, హ్యామెంట్ ఐ, యామ్ ఐ నాట్. కొంచెం క్లియర్. తెలుగు టేబుల్ వస్తే ఇంగ్లీష్ టేబుల్ ఈజీ, ఇంగ్లీష్ టేబుల్ వస్తే ఈ ఎగ్జాంపుల్స్ ఈజీ. అందుకే తెలుగు టేబుల్ ఇంగ్లీష్ టేబుల్ మీకు కొన్నిసార్లు బయాడ్ చేయమని చెప్పాను. ఎందుకు చెప్పానంటే దయచేసి ఎవరికి చెప్పకండి, మీ సీక్రెట్, ఓకేనా. అది ఈజీ అవుతుంది, ఇది ఈజీ అవుతుంది, ఓకేనా. వెళ్తున్నాను, వెళ్తులేనా ఏమవుతుంది, వెళ్తున్నానా, వెళ్తులేనా, వెళ్తున్నాను, వెళ్తులేను, వెళ్తున్నానా, వెళ్తులేను, ఓకేనా. ఇక్కడ తెలుగు పాజిటివ్ నెగిటివ్ సంబంధం ఉంటుంది. ఎలా అంటే చూడండి, వెళ్తున్నాను, వెళ్తున్నానా, వెళ్తులేను, వెళ్తులేనా. క్లియర్. కాబట్టి ఇక్కడ ఐ యామ్ వచ్చింది, యామ్ ఐ వచ్చింది. ఇక్కడ హ్యామ్ నాట్ వచ్చింది, ఐ హ్యామెంట్ వచ్చింది, హ్యామెంట్ ఐ వచ్చింది, యామ్ ఐ నాట్ వచ్చింది. ఇక్కడ నేను ఎందుకు రాపించానంటే ఆ ఓఆర్ రాపించినందుకు ఇక్కడ క్లియర్ అయింది కదా. ఇప్పుడు క్లియర్, మీరు ఏం భయపడకండి. మరో వీడియోలో మరో ఎగ్జాంపుల్స్తో మీ ముందుకు వస్తాను, మీకు క్లియర్ అర్థమయ్యే విధంగా చెప్తాను, ఓకేనా. ఓపికతో వీడియో చివరి వరకు వీక్షించేందుకు అందరికి కృతజ్ఞతలు, ఆల్ ది బెస్ట్. దయచేసి మిత్రులారా, మీ అందరికీ నా యొక్క విజ్ఞప్తి, నా యొక్క మనవి ఏంటంటే మీరు ఈ వీడియోని వీక్షించారు స్వచ్ఛందంగా, ఎందుకంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు. అలాగే మీ వంతు బాధ్యతగా పరోక్షంగా నాపైన ప్రేమతో మీరు సహకారం చేయాలంటే డబ్బులు ఇవ్వమని కాదు, మీరు ఏం చేయండి, మన ఛానల్ యొక్క లింకును, యూట్యూబ్ యొక్క లింకును ఏం చేయండి, వాట్సాప్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ఉంటుంది కదా, ఫేస్బుక్ కానీ, మన యొక్క ట్విట్టర్ కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్తో షేర్ చేయండి మీ మిత్రులకు, బంధుమిత్రులకు, మీ శ్రేయాభిలాషులకు, మీ గ్రామ ప్రజలకు. కొందరు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న డైలమాలో ఉంటారు, ఎక్కడ నేర్చుకోవాలి, ఎప్పుడు నేర్చుకోవాలో తెలియని సందిగ్ధం ఉన్న వాళ్ళకి మన యొక్క ఛానల్ కనుక వాళ్ళకి సమాచారం చేరవేసినట్టయితే వాళ్ళు కూడా సులభంగా నేర్చుకోవడానికి వాళ్ళకి మన యొక్క అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతారు. కాబట్టి అప్పుడు వాళ్ళు విజయవంతం అవుతారు, మీరు విజయవంతం అవుతారు. మీరందరూ సంతోషంగా ఉండడం వల్ల నేను కూడా సంతోషపడతాను యాజ్ ఎ టీచర్గా, ఓకేనా. చేస్తారు కదా, మీపైన నమ్మకం ఉంది నాకు, ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను, చేస్తారని పక్కా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.